హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ నేను గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే గేట్ దగ్గర అయితే ఉన్నాను. త్వరలో ఇక్కడైతే ఒక ఫ్లైఓవర్ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలు అయితే మనం తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడు దగ్గర ఉన్నటువంటి రైల్వే గేటు. త్వరలోనే ఇక్కడ ఒక రైలు ఆర్ఓబి నిర్మాణానికి అయితే ప్రతిపాదనలు జరిగినాయి. అలాగే శాంక్షన్ కూడా చేయడం జరిగింది. దాదాపు 108 కోట్లతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని అయితే ప్రతిపాదించారు. అలాగే దీంతో పాటే పేరేచెల్ల పలకలూరు దగ్గర మరొక రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి అయితే ప్రతిపాదనలు జరిగినాయి. త్వరలోనే ఈ రెండింటి యొక్క పనులు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనం ఎదురుగా చూడవచ్చు విజయవాడ వైపు వెళ్ళే రైల్వే లైను. అలాగే మనం లెఫ్ట్ సైడ్ ఒకసారి చూసినట్లయితే ఇటు వెళ్తే గుంటూరు సిటీలోకి వెళ్ళే రైల్వే లైన్ కూడా ఒకసారి అయితే మనం చూడవచ్చు. దీని మీదే మనకు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం జరుగుతుంది. విజయవాడ వైపు నుండి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా గుంటూరు నగరంలోకి ప్రవేశించాలంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డే ప్రధాన ఆధారం, లేకపోతే ట్రాఫిక్లో చిక్కుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతిరోజు కూడా హెవీ ట్రాఫిక్ అనేది నిలబడటం జరుగుతుంది ఈ గేట్ వల్ల. దీన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటగా 3 బ్రిడ్జ్లు అయితే ప్రతిపాదనలు చేయడం జరిగింది. శంకరవిలాస్ ఫ్లైఓవర్ ఒకటి, అలాగే గడ్డిపాడు అంటే ఇదే రైల్వే లైన్కి, అలాగే పలకలూరు పేరేచెర్ల ఈ 3 రైల్వే బ్రిడ్జ్లను అయితే అనుమతులు తీసుకురావడం జరిగింది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. విజయవాడ మంగళగిరి వైపు నుండి గుంటూరు నగరంలోకి ప్రవేశించడానికి ఇదే ప్రధాన మార్గంగా ఉంది ప్రస్తుతానికి. లేకపోతే మొత్తం సిటీలో గుండా మనం ఊళ్ళోకి వెళ్ళాల్సి ఉంటుంది నగరాల వైపు వెళ్ళాలన్నా. అలాగే అమరావతి రోడ్డు, పట్టాపురం, ఇలా ఎటు వెళ్ళాల్సినా సరే ఇన్నర్ రింగ్ రోడ్ని ఉపయోగించుకొని ఈజీగా చేరుకోవచ్చు. దానివల్ల చాలా ఎక్కువ ట్రాఫిక్ అనేది ఇక్కడ ఉండిపోతుంది గేటు పడిన ప్రతిసారి. ఈ సమస్యను పరిష్కరించడం కోసం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని అయితే నిర్మాణానికి గత ప్రతిపాదనలు చేయడం జరిగింది. దాన్ని ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి అయితే నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఇక్కడ బ్రిడ్జ్ అనేది నిర్మాణం చేయడానికి కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, అది కొద్దిసేపట్లోనే ఎంత ట్రాఫిక్ జామ్ అనేది మనం చాలా క్లియర్గా చూడొచ్చు. విజయవాడ వైపు నుండి నగరంలో ప్రవేశించడానికి అత్యంత కీలకమైన మార్గం కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా తీవ్రమైన స్థాయిలో నిత్యం గేటు పడిన ప్రతిసారి కూడా ఇక్కడ ట్రాఫిక్ అనేది ఆగిపోవడం జరుగుతూ ఉంది. మనం ఒకసారి చూడొచ్చు ట్రాఫిక్ అనేది ఏ స్థాయిలో ఆగిపోయిందో. ఇది జస్ట్ విజయవాడ వైపు నుండి గుంటూరు సిటీలోకి వెళ్ళే ట్రాఫిక్ ఇదంతా కూడాను మనం ఒకసారి చూడొచ్చు. జస్ట్ 2-3 నిమిషాలకే ట్రాఫిక్ అనేది చాలా దూరం ఆగిపోతుంది. ఈ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ ఆర్ఓబి నిర్మాణానికి అయితే కృషి చేయడం జరిగింది. త్వరలోనే ఇక్కడ పనులు కూడా మొదలు పెడతాం జరుగుతుంది. ఈ పక్కనే మనం ఒక రోడ్డు నిర్మాణం కూడా చూడొచ్చు. ఇది గుంటూరు గూడ్స్ షెడ్కి వెళ్ళే దారి. గతంలో నెహ్రూ నగర్ వైపు నుండి వెళ్ళే పరిస్థితి, ట్రాఫిక్ల నుండి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు అలా కాకుండా గడ్డిపాడు గడ్డిపాడు రైల్వే గేట్ దగ్గర నుండి వెళ్ళే విధంగా అక్కడైతే సిమెంట్ రోడ్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం ఎదురుగా అయితే చూడొచ్చు. ఈ రైల్వే లైను విజయవాడ గుంటూరు, అలాగే విజయవాడ చెన్నై, విజయవాడ సికింద్రాబాద్ లైన్లో ఉండటం వల్ల
ట్రాఫిక్ అనేది రైల్వే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం కదా మనం దాదాపు 5 నిమిషాల్లోనే రెండోసారి రైల్వే గేట్ పడిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ అది ఎంత తొందరగా అయితే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే అంత ప్రజలకైతే సౌకర్యంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం అయితే చూడొచ్చు దాదాపుగా ఒక 5-10 నిమిషాల గ్యాప్లోనే ఎంత ట్రాఫిక్ అనేది ఏర్పడిందో. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆర్ఓబి నిర్మాణానికి అయితే ప్రతిపాదనలు చేయడం జరిగింది. త్వరలోనే ఈ పనులు కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్పొచ్చు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా విజయవాడ వైపు నుండి వస్తున్న ట్రాఫిక్ సిటీలోకి. అలాగే మనం లెఫ్ట్ సైడ్ గమనిస్తే గుంటూరు సిటీలో నుండి విజయవాడ వైపు వెళ్ళే ట్రాఫిక్ను కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఆ బస్సు వస్తుంది గుంటూరు సిటీలో నుండి విజయవాడ వైపు, మంగళగిరి వైపు. ఒకసారి మనం గమనించవచ్చు దాదాపు ఒక 5 నిమిషాల్లోనే ఎంత ట్రాఫిక్ అనేది ఇక్కడ ఏర్పడిందో చూడొచ్చు. ఇదంతా కూడా విజయవాడ మంగళగిరి వైపు నుండి గుంటూరు సిటీలోకి వెళ్ళే వెహికల్స్ ఇవన్నీ మనం ఒకసారి గమనించవచ్చు. త్వరలోనే ఇక్కడ ఆర్ఓబి వచ్చేసి ప్రజల కష్టాలు తీరాలని కోరుకుందాం. ఈ వీడియో అయితే ఇక్కడితో ముగించేస్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజు ట్రావెలర్.